ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళంతా నిన్ను టార్చర్ చేశారని నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావా? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా నువ్వు? లేదు, నేను మిమ్మల్ని మొయ్. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి 2 గంటల టైం పడుతుంది. దానిలో ఎంత పోట్లాడాలనుకుంటే అంత పోట్లాడు, కానీ ప్లీజ్ నన్ను ఇప్పుడు క్షమించు. మనం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలి. వాళ్ళేమో 6 ఉన్నారు, మనం 2 ఉన్నాం. లెట్స్ గో. ఏం చూస్తున్నావు? చూడు, నేను ఒక్కడనే 6 పోట్లాడలేను. కిడ్నాపర్స్కి ఇంతకంటే మంచి చోటు దొరకలేదా నేను కిడ్నాప్ చేయడానికి? నీ గురించి కాకపోతే కనీసం నా గురించి ఆలోచించాలి కదా. ఈ రాక్ స్టార్ తన భార్యను కాపాడుకోవడానికి వస్తే నాకు ఎలా అనిపిస్తుంది చోటు? హారిబుల్. అవును, ఇక్కడి నుంచి పారిపోవడానికి నీకు ఏదైనా షార్ట్ కట్ తెలుసా? నాకెలా తెలుస్తుంది? మరి ఇంకెవరికి తెలుస్తుంది? నేను ఏ దారిలో అయితే వచ్చానో కిడ్నాపర్స్ కూడా నేను ఆ దారిలోనే తీసుకురావాలని రూల్ ఏం లేదు కదా. కానీ వాళ్ళు నన్ను తీసుకొచ్చినప్పుడు నా కళ్ళకి గంతలు కట్టారు. గంతలు కట్టారా? అయితే నీతో మాట్లాడటం కూడా వేస్టే. నేను పని చేస్తాను, నేను డ్రైవర్కి ఫోన్ చేస్తాను. ఈ లెటర్ ఏంటి? ఇది మీకోసమే. ఏముంది ఇందులో? మీరే చదువుకోండి, అప్పుడు తెలుస్తుంది. వద్దు, మీరు ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు చదువుతున్నారు? ఇప్పుడు టైం లేదు కదా. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. యు ఆర్ రైట్. ఈ గాజు మీ దగ్గర ఎందుకుంది? ఇది గాజేం కాదు, ఇది జీపీఎస్. చూడు, దీనికి ముళ్ళు కూడా పెట్టుంది. ఈ ముళ్ళుని ఫాలో అవుతూనే నేను నిన్ను కనిపెట్టేశాను. నీ గాజే. నిన్ను ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారో అక్కడ పడుంది. తీసుకో. ఏమన్నా తిన్నావా నువ్వు? తింటావా? కేవలం వండుతావు అనుకుంటా. ఇంతకంటే బాగా నా వ్యాలంటైన్స్ డే జరగనే జరగదు. ఈ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు, తన చేత్తో కేక్ తినిపించారు. ఇంకా ఏం కావాలి నాకు? ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు. అలాగే నేను ఈ ఒక్క క్షణం జీవితం అంతా జీవించాలి. ఇప్పుడు తినాల్సిన అవసరం నాకు కాదు, నీకుంది. లేదంటే పరిగెత్తడం తర్వాత సంగతి నువ్వు 2 అడుగులు కూడా వేయలేవు. కొంచెం ఆగు. భగవంతుడు ఎవరికైనా 1000 మంది శత్రువులనివ్వచ్చు, కానీ నీలాంటి ఫ్రెండ్ని ఎవరికి ఇవ్వకూడదు. వాట్? నువ్వేమనుకున్నావు? నువ్వు అలా అమాయకంగా మొహం పెడితే నాకు నీ గురించి నిజం తెలియదనుకున్నావా? తను అలా ఎందుకంటుంది? తనకేమీ క్లూ దొరకలేదు కదా. అసలు ప్రజ్ఞ కిడ్నాపింగ్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యానని. చూడు, నేను ఇప్పుడు చాలా అప్సెట్లో ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. అప్సెట్? నువ్వు దేని గురించి అప్సెట్ అయ్యావు?
నీ ప్లాన్ సక్సెస్ అవ్వలేదు దానివల్ల అప్సెట్ అయ్యావా లేక నీ గురించి బావగారికి నిజం తెలిసిపోతుందని దానివల్ల అప్సెట్ అయ్యావా? నీకేమీ బుర్ర పాడవలేదు కదా? మీ అక్క కిడ్నాప్ అయిందని దాని గురించి నువ్వు నన్ను... ఏమీ కాదు, ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నా. చూడు, కిడ్నాపింగ్ ఇంట్లో నుంచే జరిగింది. అయితే ఇంట్లో మెంబర్ ఎవరో కిడ్నాపర్ తో కలిసిపోతేనే అప్పుడే కిడ్నాప్ జరుగుతుంది. కిడ్నాప్ చేసే అవసరం ఒక్క నీకు తప్ప ఇంకెవరికీ లేదు. అందుకే నీకు ఇంకా టైం ఇస్తున్నాను. నిజం చెప్పు నాకు. మా అక్క ఎక్కడుందో నాకు చెప్పు. ఒకవేళ నువ్వు నాకు చెప్పావంటే అప్పుడు నేను ఈ విషయం బావగారికి చెప్పి నీకు శిక్ష తగ్గించొచ్చు. కానీ ఒకవేళ నువ్వు చెప్పలేదంటే అప్పుడు బావగారు నీకు తప్పకుండా శిక్ష వేస్తారు. చేషటా, మీ అక్కేవి అంత స్పెషల్ కాదు తన కోసం నేను కూర్చొని స్కీమింగ్ చేయడానికి ఆలోచించడానికి. బట్ ఐ విష్ నేనే తనని కిడ్నాప్ చేయించుంటే అప్పుడు తనని ఎలాంటి చోట దాస్తానంటే ఎక్కడైతే అభి తనని కనిపెట్టలేడో అక్కడ. ఇవాళ అభి నన్ను వదిలిపెట్టి ఆ ప్రజ్ఞని వెతకడానికి వెళ్ళిపోయాడు. నన్ను 100 మాటలు అన్నాడు. తన కోసం నేను వ్యాలంటైన్స్ డే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, కానీ తనేమో మొత్తం అంతా వృధా చేశాడు. పైగా నన్ను వదిలేసి వెళ్తూ నాతో నా భార్య దగ్గరికి వెళ్తున్నాను, తనని కాపాడడానికి వెళ్తున్నాను. నన్ను భార్య మై ఫుట్. ఏంటి, బావగారు నిన్ను వదిలిపెట్టి అక్క దగ్గరకు వెళ్తానని నీకు చెప్పారా? ఐ మీన్ హీ సెడ్ దట్ ఆయన తన భార్యను కాపాడడానికి వెళ్తానన్నారా? సీ, ఐ న్యూ ఇట్. ఏదో ఒక రోజు అక్క మీదున్న ఫీలింగ్స్ ని బావగారు చెప్తారని, అండ్ హీ ప్రూవ్డ్ ఇట్. వేణు, బావగారు అక్క కోసం వెళ్లారు. ఇవాళ బావగారు అక్కని ఇక్కడికి తీసుకొస్తారు కదా, అప్పుడు నీ నిజ స్వరూపం బయటపడుతుంది. మా అక్క బావగారితో పాటే ఉంటుంది. ఇక నువ్వు ఆయనకి దూరంగా ఉంటావు. రేయ్, లోపలికి వెళ్ళి అమ్మాయిని చూడు, బాగుందో లేదో, త్వరగా వెళ్ళు. అయినా ఇలా ఎవరు చేశారా? అరే, ఏమైపోయింది అమ్మాయి? రేయ్, పారిపోయినట్టుందిరా. రేయ్, లోడ్రా. వచ్చేసారు, రేయ్, చూడు, చూడు. పదండి. ఏమైంది ప్రవీణ్? ఏమైనా తెలిసిందా? బావగారు ఏమైనా ఫోన్ చేశారా? అక్క గురించి ఏమైనా తెలిసిందా లేదా? ఆయన ఇంటి నుంచి వెళ్ళి 3 గంటలైంది. ఈ పాటికి ఫోన్ వచ్చి ఉండాలి కదా ప్రవీణ్. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇంత టైం అయిపోయింది, అభి ఇంతవరకు ఫోన్ చేయలేదు. ఐ జస్ట్ హోప్ వాళ్ళిద్దరూ ఏ ప్రమాదంలో పడకూడదు. ప్రవీణ్, నువ్వు ప్లీజ్ బావగారికి ఫోన్ చేయవా? అన్రీచబుల్. గాడ్ నోస్ అక్కడ ఏం జరుగుతుందో. బావగారు అక్కని కలిసారో లేదో కూడా తెలీదు. వాళ్ళిద్దరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. బుల్బుల్, వాళ్ళిద్దరికీ ఏం కాదు. ఒకవేళ బావగారు అక్కని కలవలేదా ఏంటి? అంటే ఆయన స్వయంగా ఏదైనా ప్రమాదంలో పడ్డారా ఏంటి? ప్రవీణ్ చూడు, ఇంకా ఆలస్యం కాకముందే మనం వెంటనే వాళ్ళకి సాయం చేయాలి. ఐ థింక్ యు ఆర్ రైట్. నేను ఇప్పుడే కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాను, ఆయనకంతా చెప్పేస్తాను. నేను కూడా నీతో పాటు వస్తాను. వద్దు బుల్బుల్, నువ్వు రావడానికి వీల్లేదు. మీ మమ్మీ మీ నాయనమ్మ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు అనవసరంగా టెన్షన్ పడతారు, అందుకే నువ్వు ఇక్కడ ఉండు. కానీ ప్రవీణ్, బుల్బుల్ ప్లీజ్, చివరిసారిగా నా మాట విను, ఓకే? నేను వెళ్ళొస్తాను. ఓ, జాగ్రత్త జాగ్రత్త. చెయ్యవు. ఆ, ఇదిగోండి, రండి రండి. అరే, నువ్వు పైకి లేడావు, అక్కడ మెట్లున్నాయి కదా. మరి ఆ విషయం చెప్పొచ్చుగా. సారీ. ముందు దారి లేదు, మనం ఏం చెయ్యాలి? దక్కుందాం. రాత్రంతా ఇక్కడే దాక్కోవాలా? లేదు, వారం దాకా ఉందాం. నువ్వేం టెన్షన్ పడుకో, మనం ఫోన్ చేసి పిజ్జా తెప్పించుకుందాం, అలాగే ఆన్లైన్ షాపింగ్ చేసి బట్టలు తెప్పించుకుందాం. నీకు ఇంకేమైనా కావాలా? మిమ్మల్ని అడిగాను అంతే కదా. నీ నోటిని కాస్త ఆడించిన ఆపితే కదా నా బుర్ర పని చేసేది. నేనేం చేయాలో ఆలోచించాలి కదా. అరే, బాగా వెతకండి రా, వెతకండి. ఇదంతా జరిగిపోయింది, ఇక మీరు నాకు ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారా? నేను మిమ్మల్ని ఈ కేసులో కోఆపరేట్ చేయమని చెప్పాను, కానీ మీరు ఆపరేట్ చేయటం మొదలుపెట్టారా? అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను నేను. యాక్చువల్లీ సార్ అభి తన భార్య విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు, అందుకే. అభి ఒక రాక్ స్టార్, తన పని జనాన్ని ఎంటర్టైన్ చేయడం. క్రిమినల్స్ని పట్టుకునే పని మాది, పోలీస్ వాళ్ళది. ఎవరి పని వాళ్లే చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒకవేళ అక్కడ అభికి ఏదైనా అయ్యిందంటే అప్పుడు అందుకు ఎవరు బాధ్యులు అవుతారు?
తను ఏమైనా ఫోన్ చేశాడా? ఏమైనా తెలిసిందా? తను ఎక్కడున్నాడు? అభి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎస్ సార్. అందరికీ ఒక అర్జెంట్ మీటింగ్ ఉందని ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. రాక్ స్టార్ సార్, బయటికి రా. దాగుడు మూతలాడుకునే వయసేమీ కాదు నీది. మర్యాదగా బయటికి రా. బాగా తాగి తిన్నా, మమ్మల్ని శ్రమ పెట్టకు. అయినా నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి వచ్చావు కదా, మరి మగాడివైతే బయటికి రా. ఆడదాని వెనకెందుకు దాక్కుంటున్నావు? అవునరా రఘు, వాళ్ళు పబ్లిక్ ముందు చేతిలో గిటార్ పట్టుకుంటారు, ఇక తేల్చుకోవడం వచ్చేసరికి భార్య కొంగు చాటుకెళ్తారు. ఛీ, ఇది ఆయిల్. అయితే తలకి రాసుకోనా? ఆయిలా? బయటికి రా. బాగా తాగి తిన్నా, మమ్మల్ని శ్రమ పెట్టకు. అయినా నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి వచ్చావు కదా, మరి మగాడివైతే బయటికి రా. ఆడదాని వెనకెందుకు దాక్కుంటున్నావు? నేను పారిపోమన్నప్పుడు నువ్వు పారిపో. నా మీద నమ్మకం ఉంచు. ట్రస్ట్ మీ. అవునరా రఘు, వాళ్ళు పబ్లిక్ ముందు చేతిలో గిటార్ పట్టుకుంటారు, ఇక తేల్చుకోవడం వచ్చేసరికి భార్య కొంగు చాటుకెళ్తారు. మీరు పిలిచారు, నేను వచ్చేసాను. ఏంటి బ్రదర్స్, అప్పటి నుంచి నా వెనక పరిగెడుతున్నారు? ఎందుకు నా వెంట పడుతున్నారు? మీకు తెలుసా నా వెంట కేవలం నా ఫ్యాన్స్ మాత్రమే పడతారు. చూడండి, మీకు ఆటోగ్రాఫ్స్ కావాలంటే మా ఇంటికి రావాల్సింది. నా భార్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వై? టెల్ మీ వై? అతి తెలివి చూపించుకో. నీ పెళ్ళం ఎక్కడుంది? పెళ్ళం ఇక్కడుంది. నా పెళ్ళం ఏమైంది? అయ్యో, అంత కష్టపడి కాపాడాను, ఏమైంది? వీడి పెళ్ళమే తాళం అయిపోయింది, మాయమైపోయింది. రే, వాడు మనల్ని వేళాకోళం చేస్తున్నాడు. వేళకోళం కాకుండా ఇంకా చాలా చేయగలను. ఎలా అంటే ఊరికే కూర్చుంటాను నేను. రే రఘు, వాడు మనల్ని భయపెట్టేస్తున్నాడు, మాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేనొక్కడే మీకు ఎక్కువైపోయాను. రాక్ స్టార్ గారు, పరాక్రమం మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సి ఉంటుంది. దమ్ముంటే కిందకి దిగిరా, నేనొక్కనే చాలు నీకు. మీరు దాగుడు మూతల్లో ఎక్స్పర్ట్లు కదా, అయితే నేను కూడా కబడ్డీలో ఎక్స్పర్ట్ని. కబడ్డీ 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 అండి. కమాన్ కమాన్. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఏయ్ ఫుగి ఇలారా. రే పనికి మాలినోళ్ళారా, ఎలాంటి టీం రా మీరు? నన్ను తాగడం సంగతి తర్వాత నా దగ్గర కూడా రాలేకపోతున్నారు. ఇదిగో ఫుగి. ఏయ్ రండి, కబడ్డీ 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 కబడ్డీ, రండ్రా కబడ్డీ. హే, ఇదేంటి? పరిగెత్తు. అంత కోపంగా ఉన్నావేంటి? ఏమైంది? నేను అసలు ఇంటికి రానే రాకూడదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒక నా మీద తమ ఫ్రస్ట్రేషన్, కోపం కక్కేస్తూ ఉంటారు. నాకేదో అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేనట్టు. రిలాక్స్. నీకోసం నా దగ్గర ఎంత మంచి గుడ్ న్యూస్ ఉందంటే ఆ తర్వాత నీకెలాంటి టెన్షన్ ఉండదు తెలుసా? అది నీకు చాలా బాగా తెలుసు. ఈ క్షణం నన్ను ఒకే ఒక్క న్యూస్ సంతోష పెట్టగలదని. నేను నీకే న్యూస్ అయితే చెప్పబోతున్నానో అది నీకు స్పృహ తప్పిపోయేట్ చేస్తుంది. నేను ఆ కార్పొరేటర్ని కలిశాను. నాకు తన్ను మీద అనుమానంగా ఉందని నేను ఆలియాకి చెప్పాల్సిందే. అప్పుడు తనకు తానే డీటెయిల్స్ మొత్తం బయటకు లాగొచ్చు. కానీ తను ఏమో ఆలియాకి ఫ్రెండ్. మరి ఆలియా నా మాటలు నమ్ముతుందా? ఆలియా మారిపోయింది కదా, నాకేమైనా హెల్ప్ చేస్తుందేమో. ఐ థింక్ ఐ షుడ్ టాక్ టు హర్. అంత మంచి విషయం చెప్పాను నేను నీకు. ఆయన నువ్వు ఇలా మొహం వేలాడేసుకుని ఉంటే ఎలా చెప్పు? ప్రజ్ఞ నీ లైఫ్ నుంచి వెళ్ళిపోబోతోంది శాశ్వతంగా. ఆలియా నాకు రిజల్ట్ కావాలి, ప్లానింగ్ కాదు. ఎందుకంటే ఈ రోజు వరకు మనం ఏం ప్లాన్ చేసినా కూడా దానికి రివర్స్ గా జరిగింది. తను ఈసారి అలా ఏం కాదు. ఏంటి ఏమీ కాదు. ఒకవేళ ప్రజ్ఞ తప్పించుకుంటే అప్పుడు? తప్పించుకున్నా కూడా ప్లాన్ ఉంది. విను, ఒకవేళ ప్రజ్ఞ తప్పించుకుని మన ఇంటికి తిరిగి వచ్చిందంటే అప్పుడు తను కార్పొరేటర్ పేరు చెప్తుంది. అతనే తనని కిడ్నాప్ చేశాడని. ఆ తర్వాత కార్పొరేటర్ పట్టుబడినప్పుడు అతను మన పేరు చెప్తాడు, రైట్? కానీ మనం ఏదో ఒకటి చేసి అతను పోలీసులకి పట్టుబడక ముందే అన్నయ్య ముందు అతనితో చాలా పెద్ద గొడవ పడాల్సి ఉంటుంది. అది ఎంత పెద్ద గొడవ అంటే అన్నయ్యకి తన మీద పూర్తిగా నమ్మకమే పోవాలి.
దాంతో వాడందరి ముందు మన పేర్లు చెప్పినప్పుడు అన్నయ్యకి చక్కగా అర్థమవుతుంది తను మన మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడని మనల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడని. అలా మొత్తమంతా మనం ఇప్పుడే ఈ క్షణమే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం కిడ్నాపింగ్ వల్ల నాకొచ్చిన ప్రయోజనమేం లేదు. ఐ మీన్ లుక్ ఎట్ దిస్, బుల్బుల్ ఇప్పటికీ నా లైఫ్లోనే ఉంది. కిడ్నాప్ చేయాల్సింది బుల్బుల్ని, కానీ కిడ్నాప్ అయింది ప్రజ్ఞ. బుల్బుల్, నువ్వెందుకింత బాధగా కనిపిస్తున్నావు? ఆలియా నీకెలా తెలుసు కిడ్నాపర్స్ అక్కని కాదు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారని? అనేతో ఫోన్లో మాట్లాడాను కదా నేను, తనే ఇదంతా చెప్పాడు. కానీ బావగారి ఫోన్ కలవలేదు కదా, అంటే ఆలియా అబద్ధం చెప్తుంది. కానీ ఎందుకు? ఒకవేళ కిడ్నాపింగ్ వెనుక ఆలియా హస్తం లేదు కదా, నేను ఈమెను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు? అది ఏం లేదు, నేను అక్క గురించి బాధపడుతున్నాను. అలా వాళ్ళందరి ముందుకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా నేను ఒక్కడే వెళ్ళకపోయానంటే అప్పుడు వాళ్ళు మన ఇద్దరిని పట్టేసుకునేవాళ్ళు. ఒక పక్క నీకు సాయం చేస్తున్నాను, నేను కాపాడుతున్నాను, మళ్ళీ నువ్వు నాకే క్లాస్ తీసుకుంటున్నావు. అయినా వాళ్ళ కంపెనీ నీకు అంత బాగుంటే అప్పుడు అక్కడికి వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వెళ్ళు. లేదు లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. మరైతే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు డేంజరస్ మనుషులు, వాళ్ళ దగ్గర గన్ ఉండొచ్చు కదా. అవును, గన్ కూడా ఉండొచ్చు. ఈ విషయం నాకు ముందే చెప్పలేవా? ఎలా చెప్తాను? మీరే కదా అన్నారు ఫెయిత్ ఉంటే గనక. ఫెయిత్ ఉండాలన్నాను, బ్లైండ్ ఫెయిత్ కాదు. ఒకవేళ నాకేమైనా అయ్యుంటేనప్పుడు నాకేం తెలుసు మీరు అందరి ముందుకి అలా హీరోలాగా ఒంటరిగా లాగా వెళ్ళిపోతారని. అవసరమే ఉంది. నేను ఆల్రెడీ హీరోనే. అవును, మనం బయటికి ఎలా వెళ్ళాలి? అక్కడుంది బయటికి వెళ్ళే దారి, పద నాతో పాటు. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? నువ్వు పని చేయి, నువ్వు ఇక్కడ దాక్కో. లేదు, నేను మీతో పాటే వస్తాను. హీరో ఎవరు? మరి నా మాట విని ఇక్కడ దాక్కో. పద, నువ్వు ఇక్కడే దాక్కో, నేను బయటికి వెళ్ళి చూస్తాను ఇంకెవరైనా కిడ్నాపర్స్ ఉన్నారేమో. ఆల్రైట్? ఏమండి, ఏంటండి? మీరు జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఇక్కడే దాక్కునుండు, నేను పిలిచేంత వరకు బయటికి రాకు. ఆయన నా కోసం వచ్చారు. నా కోసం తన ప్రాణాలు ప్రమాదంలో పడేసుకున్నారు. నేను నమ్మలేకపోతున్నాను. భగవంతుడా, నేను నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వు నాకు నా ప్రేమ మీద నమ్మకం నిలబెట్టావు. చాలు, మేమెప్పటికీ కలిసి ఉండేలా చూడు. నేను బయటికి రానా? నువ్వా? నువ్వెక్కడేం చేస్తున్నావు? నీ తాళ్ళెవరు విప్పేశారు? నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఏయ్, ఆగు! ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి? నా బుల్బుల్ దగ్గరికి చేర్చే సాధనం నువ్వు. పారిపోవడానికి ప్రయత్నం కూడా చేయొద్దని చెప్పాను. నువ్వు నా ఒక్క మాట కూడా వినలేదు కదా. నేను నిన్ను ఏం చేస్తానో ఇప్పుడు చూడు. అయితే ఈ మొత్తం కిడ్నాపింగ్ వెనక ఉంది నువ్వా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? నీకు ఈ అడ్రస్ ఎవరు చెప్పారు? నువ్వు అక్కడి నుంచి పారిపోయావు కదా. పారిపోలేదు, పిచ్చి వాళ్ళని ఇంకా పిచ్చి వాళ్ళని చేశాను. నీ మనుషులే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఏయ్ రఘు, మున్నా, మీరంతా ఎక్కడున్నారు? రఘు! ఏ కార్పొరేటర్, తెలుసా నీ మనుషులు కూడా సరిగ్గా నీలాంటి వాళ్ళే.
యూజ్లెస్. అంతమంది ఉన్నారు, అయినా నన్ను ఒక్కడిని ఆపలేకపోయారు. నీకేం కావాలి? ముందు నువ్వు ప్రజ్ఞ వాళ్ళ ఫ్యామిలీ హాల్ని లాక్కోవడానికి ప్రయత్నించావు. ఆ తర్వాత ప్రజ్ఞని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించావు. ఎందుకు? యాక్చువల్లీ నాది కూడా తప్పే. నేను అప్పుడే తెలుసుకుని ఉండాల్సింది. ఎప్పుడైతే నువ్వు మా ఇంటికి హెల్ప్ చేసే వంకతో గూఢచర్యం చేయడానికి వచ్చావో. నువ్వు 2 తప్పులు చేశావు, కానీ నేను 2వ తప్పు చేయను. నీ తప్పుని సెట్ చేస్తాను. నేను నీకు ప్రేమతో చెప్పాను నా ఫ్యామిలీ జోలికి రావద్దని, కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు నేను నీకు నీ భాషలోనే చెప్తాను. అసలు నీకెంత ధైర్యం ఉంటే ప్రజ్ఞని కిడ్నాప్ చేస్తావు? నా భార్యని, నా నాన్నమ్మ ప్రాణంగా చూసుకునే ప్రజ్ఞని. చూడు, నేను చెప్తున్నాను కదా, ప్రజ్ఞ గారిని కిడ్నాప్ చేయాలనుకోలేదు, పొరపాటున జరిగిపోయింది. రాడ్ కింద పడే, లేకపోతే నీ భార్య పుచ్చ పగిలిపోద్ది.